నమస్కారం అందరికీ. ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, యోగశక్తి అని మనం యోగ శాస్త్రంలో నేర్చుకుంటాం. వాటినే మనం సైన్స్ పరంగా ఆలోచించినప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్గా చెప్పబడుతోంది. వీటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఇచ్ఛాశక్తి, ప్రోటాన్. ఇచ్ఛాశక్తి అంటే సంకల్ప శక్తి అన్నమాట, లేదా మనం చేయదలుచుకున్న పనిని మనం నిర్ణయించుకోవటం. అలాగే ఇది ఎలా పనిచేస్తుందంటే దీని కేంద్రకం ధన విద్యుదావేశాన్ని అంటే పాజిటివ్ ఛార్జిగా పనిచేస్తుంది. ఎలక్ట్రాన్లను తన వైపునికి ఆకర్షించుకుంటూ ఉంటుంది ప్రోటాన్ అనేది. ఇది ఒక కేంద్ర బిందువుగా ఉండి వ్యవస్థను నడిపించే సంకల్పం లాంటిది అన్నమాట ప్రోటాన్. ఇక క్రియాశక్తి, దీన్నే మనం ఎలక్ట్రాన్గా చెప్తున్నాం. ఎలక్ట్రాన్ అనే దానికి చలనశక్తి ఉంటుంది. పోలిక, పరమాణువులోని ఎలక్ట్రాన్లు ఎప్పుడూ అత్యంత వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. విద్యుత్ ప్రవాహాన్ని, ఎలక్ట్రిసిటీ, రసాయన చర్యలకు కారణం ఈ ఎలక్ట్రాన్ల చలనమే అన్నమాట. కాబట్టి నిరంతరం చలిస్తూ పూర్తి చేసే ఎలక్ట్రాన్ని క్రియాశక్తితో మనం పోల్చవచ్చు. ఇక పోతే జ్ఞానశక్తి అంటే మనం యోగశక్తి అని కూడా అంటూ ఉంటాం. దీన్నే న్యూట్రాన్గా చెప్పవచ్చు అన్నమాట. ఇది పోలిక ఎలా ఉంటుందంటే ఛార్జింగ్. న్యూట్రాన్ అంటే ఆవేశం లేని తటస్థ కణం అన్నమాట. ఇది కదలదు. ఇది ప్రోటాన్లని కేంద్రకం విడిపోకుండా స్థిరత్వాన్ని, స్టెబిలిటీని ఇస్తుంది. అలాగే యోగశక్తి కూడా మనకి నిశ్చలంగా, నిర్మలంగా, శాంతంగా ఉండే సమతుల్య స్థితిని ఇస్తుంది. అంటే ఏంటి, మనం ఈ న్యూట్రాన్ అనేది ఒక స్థిర పరమాణువు లాంటిది అన్నమాట. ఈ మూడు కలిసిన దాన్నే మనం స్ట్రక్చర్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, యోగశక్తి అనే మూడు కలిసినప్పుడే పరమాణు శక్తి అవుతుంది. ఈ అనంత శక్తి అంటే ఇన్ఫినిటివ్ పవర్ అని మనం సైన్స్ చెప్తుంది. ఆ శక్తి పరమాణు యొక్క న్యూక్లియస్ శక్తి. దాంట్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు బంధించబడి ఒక స్టెబిలిటీలో ఉంటాయన్నమాట. ఈ కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు అంటే న్యూక్లియర్ ఫిజన్ ఏర్పడినప్పుడు, లేదా కలిపినప్పుడు అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఏర్పడినప్పుడు అపారమైన శక్తి విడుదలవుతుంది. అలాగే యోగ సాధన ద్వారా కూడా మనిషికి తనలోని అంతర్గత శక్తులు ఉత్తేజితమై, ఏకీకృతమై సామాన్య మానవ మేధస్సుకు అందని యోగశక్తి, కుండలిని శక్తి జాగృతం అవుతుందన్నమాట. ఇందులోనే బంధన శక్తి, బైండింగ్ ఎనర్జీ అంటాం. పరమాణువులో కణాలను విడిపోకుండా పట్టి ఉంచే శక్తిని మనం బైండింగ్ ఎనర్జీ అనొచ్చు అన్నమాట. యోగం అంటేనే కలయిక. ఈ యూనియన్ అంటే ఈ కలయిక, యూనియను శరీరము, మనసు, ఆత్మని ఒకటిగా కలిపి ఉంచుతుంది. మన యోగ సాధన భాషలో చెప్పాలంటే యోగశక్తిగా మనం దాన్ని చెప్తాం. దీన్నే మనం పరమాణు శక్తిగా మనం భావించవచ్చు. సూక్ష్మ రూపం, విరాట్ ఫలితం అంటే పరమాణువు కంటికి కనిపించదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది, కానీ దాని శక్తి ప్రపంచాన్ని మార్చగలుగుతుంది. యోగశక్తి కూడా అంతే, అది బయటికి కనిపించదు, సాధకుడికి అంతరాత్మలో అద్భుతమైన మార్పులని, తేజస్సుని తీసుకొస్తుంది. వీటికి సమన్వయం మనం చూద్దాం. ఇచ్ఛాశక్తి ప్రోటాన్, క్రియాశక్తి ఎలక్ట్రాన్, జ్ఞానశక్తి న్యూట్రాన్. ఈ మూడు కలిసిందే మనం పరమాణువుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ మూడింటి కలయిక వల్ల ఉద్భవించే సంపూర్ణ శక్తే యోగశక్తి. దీన్నే మనం భౌతిక శాస్త్ర పరంగా పరమాణు శక్తి అంటున్నాం. సాధారణంగా పరమాణువులోని శక్తులు సమతుల్యతతో ఉంటాయి, లేకపోతే రేడియో ధార్మిక శక్తి విడుదలవుతుందన్నమాట, రేడియో యాక్టివిటీ. అదేవిధంగా మనిషిలో కూడా మూడు శక్తులు సమతుల్యత కోల్పోతే అశాంతి, కోపం, ఉద్రిక్తత, అనారోగ్యత వస్తుందన్నమాట. ఇది మనం శాస్త్రీయంగా విశ్లేషించేటప్పుడు మనం కొన్ని విషయాలు పరిశీలిద్దాం. ఓం పలకటంలో ఎంతో నిశ్చలత ఉంటుంది, నిశ్శబ్దం ఉంటుంది. అలాగే ఈ ఓంకారం
ఉచ్చరించడంలో ఉన్న ప్రక్రియ మనం పరిశీలిస్తే ప్రకంపనల శక్తి వైబ్రేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఓంకారం మనం షార్ట్ టర్మ్లో పలికినప్పుడు మన శరీరంలోని కణాలని ఫ్రీక్వెన్సీ మార్చి ఉత్తేజితం చేస్తుంది. అలాగే నిశ్చలత ధ్వని తరంగాల మెదడులోని వాగస్ నెర్వ్ని ఉత్తేజితం చేసి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అందుకే అది బయటికి మనం నిశ్చలంగా ఉంటాం. నిశ్శబ్ద కార్యాలు మనం ఓం పలికేప్పుడు ఆ ఊ అం అనే 3 అక్షరాలు కలిపితేనే ఓం అవుతుందన్నమాట. ఈ ఓంలో మనకి ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్ ఉంటుంది. ఈ పరమాణువులో 99% ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడే అపారమైన శక్తి దాగి ఉంటుందన్నమాట. ఓం పలికిన తర్వాత వచ్చే నిశ్శబ్దం ఆ ఖాళీ ప్రదేశంలో లైఫ్ ఫోర్సు పునర్జీవితం అవుతూ ఉంటుంది మనం పలికినప్పుడు. యోగశాస్త్ర ప్రకారంగా శబ్దం కంటే శబ్దం తర్వాత వచ్చే నిశ్శబ్దమే అమాత్ర స్థితి అంటాం. ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం ఓం పలకటంలో క్లుప్తంగా పలికినప్పుడు కాస్మిక్ ఇంజిన్లా పనిచేస్తుంది. సజావుగా నడుస్తూ అనవసరమైన శబ్దాలు రావు, కానీ పని మాత్రం అత్యంత వేగంగా జరుగుతుంది. ఓం మనల్ని అంతర్గతంగా శుద్ధి చేస్తూ బయటికి కనిపించని ఎన్నో ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక మార్పుల్ని ఇంటర్నల్ అలైన్మెంట్ని నిశ్శబ్దంగా చేస్తూ ఉంటుంది. మీరు ఓం జపిస్తున్నప్పుడు ఆ అనుభూతిని మీరు గమనిస్తే మీకు అది తెలుస్తుంది అన్నమాట. దీర్ఘంగా పలికినప్పుడు ఓంని వేగంగా పలకటం వల్ల 1 లేదా 2 సెకండ్లు రజోగుణాన్ని చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది, జడత్వాన్ని వదిలించి. అలాగే తక్షణ శక్తి బాడీకి తక్షణ శక్తిని అందిస్తుంది అన్నమాట. భౌతికంగా మనం మార్పు పరిశీలించినప్పుడు గుండె స్పందన, రక్త ప్రసరణలో స్వల్పంగా మార్పు కనిపిస్తుంది, వేగం పెరుగుతుంది, అలర్ట్గా ఉంటుంది బాడీ. దీర్ఘ ప్రణవం లాంగ్ ఓం అన్నమాట. నిశ్చలత, ప్రశాంతత ఇస్తుంది, ఆలోచన శక్తి పెంచుతుంది. ఈ ఓంలో ఆ ఊ ఎంని పలికేటప్పుడు ఆ పలికేది నాభి నుండి మొదలై భౌతిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఊ పలికేటప్పుడు హృదయ భాగంలో వ్యాపించి ప్రాణశక్తిని పెంచుతుందన్నమాట. మా శిరస్సు భాగంలో ప్రకంపనల్ని సృష్టించి మనసుని లయం చేస్తుందన్నమాట. ఫలితంగా దీర్ఘ ప్రణవాన్ని పలికినప్పుడు అంటే ఓంని పలికినప్పుడు శబ్దం ముగిశాక నిశ్శబ్దం ఉంటుంది. చివరిలో చాలాసేపు ఉంటుంది అది. ఆ స్థితిలో మీరు అనుభవించే శూన్య స్థితినే వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఒత్తిడి తగ్గించి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను, రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ని ఉత్తేజితం చేస్తుందన్నమాట. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను, రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ని ఉత్తేజితం చేస్తుందన్నమాట దీర్ఘ ప్రణవం. అలాగే షార్ట్ ఓంలో పరమాణువులోని ఎలక్ట్రాన్లు వేగవంతంగా చలనం కలిగి ఉంటాయి, కినెటిక్ ఎనర్జీ అంటాం అన్నమాట. దీర్ఘ ఓం ఇది కేంద్రకంలో న్యూక్లియస్, నిశ్చలమైన శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ వంటిది. ఇది వ్యవస్థకు స్థిరత్వాన్ని, ప్రశాంతతని చేకూరుస్తుంది. ఈ ఓం పలికిన తర్వాత వచ్చే శూన్య స్థితిలో, అమాత్ర స్థితిలో యోగశక్తి ఉత్తేజితం అవుతుంది, ఉద్భవిస్తుంది. ఎంత దీర్ఘంగా ఓంకారాన్ని మనం జాగ్రత్తగా ఉచ్చరిస్తామో ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దం అంత లోతుగా, దీర్ఘంగా ఉంటుంది. దీనివల్ల సెల్ఫ్ హీలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఓంని పలికినప్పుడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా పలకాలి. దీని తర్వాత భాగాన్ని మనం వేరే తర్వాత వీడియోలో విందాం. అర్థమైంది కదా? ఇంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు ఇంకా ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ధన్యవాదాలు. నమస్కారం.